హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, subscribe. వీడియోలోకి స్టెప్ అవుదాం. మీరు కైలాస్ మందిరం ఎల్లోరా గుహలు మహారాష్ట్ర పార్ట్ 1 వీడియో చూసారా? సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరిలో పెద్ద మిస్టరీ, ఈ కైలాస్ మందిరాన్ని ఎవరు నిర్మించారు? ఇది ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన బిగ్గెస్ట్ మిస్టరీ. ప్రజలు చెప్తున్నది ఏంటంటే దాదాపు 1200 సంవత్సరాల క్రితం 8వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించబడిందని. కైలాస్ మందిరం బ్లాక్ బసాల్ట్ రాక్, గ్రానైట్ లాంటి హార్డ్ రాక్తో అద్భుతమైన కళాత్మకతతో తయారు చేశారు. కానీ చాలా మందికి తెలియంది ఏమిటంటే ఎల్లోరా గుహలు కైలాస్ మందిరం తర్వాత నిర్మించబడ్డాయి. ఎల్లోరా గుహల మొత్తం పొడవు 2 కిలోమీటర్లు, కానీ కైలాస్ మందిరం మాత్రం ఒకే ఒక పెద్ద రాయితో చెక్కి తయారు చేశారు. ఆ ఒక్క రాయి 4 లక్షల టన్నులు బరువు. అంత పెద్ద రాయిని టాప్ టు బాటమ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్తో కొట్టిచేసి దేవాలయం కట్టారు. ఈ మందిరం ఎత్తు 107 అడుగులు. ఇప్పుడు మనుషులు కేవలం వుడ్ కార్వింగ్స్ చేయడానికే కష్టపడుతున్నారు. కానీ అప్పట్లో మన పూర్వీకులు బ్లాక్ బెసాల్ట్ ర్యాక్తో ఇంతటి దేవాలయం నిర్మించారు. ఆలోచించండి, ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఇది సాధించారు. అంతేకాదు, 200 సంవత్సరాల క్రితం ముఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబ్ తన సైన్యానికి ఈ మందిరాన్ని హ్యామర్లు, రాళ్లతో 3 సంవత్సరాల్లో ధ్వంసం చేయమని ఆదేశించాడు. కానీ చాలా మందికి కానీ వారు మొత్తం దేవాలయంలో కేవలం 5% మాత్రమే ధ్వంసం చేయగలిగారు. ఇవాళ మనం ఉపయోగించే ఒక్క బుల్డోజర్తో కూడా ఈ మందిరాన్ని ధ్వంసం చేయడం సాధ్యం కాదు. హిస్టారియన్స్లు కూడా చెప్తున్నారు, ఈ మందిరం ఏలియన్స్ అంటే దేవతలు నిర్మించినట్టే అనిపిస్తుందని. ఎంత మోడర్న్ టెక్నాలజీ వాడినా ఇలాంటి కైలాస మందిరం లాంటి స్తూపాన్ని మళ్లీ నిర్మించడం అసాధ్యం. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.